Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, students. Welcome to Institute of Mathematical Foundations. We completed maths classes, 100 maths classes we completed. Now we are at what? 101th maths class, 101 maths class. Maths concept number is 43. 43 maths concept ఏంటి? Profit and loss. In this profit and loss, we completed 10 models. Now we are at what? 11th model. What is that 11th model? A person purchased an old mobile phone for 7,000 and spends Rs 5,000 on its repairing. If he sold that for 10,000, then find out his profit. First, ఏమేమి ఐటమ్స్ ఇచ్చిండో రాయండి. A person purchased an old mobile phone. Purchased అంటే ఏంటి? Cost price. Cost price is equal to how much? 7,000. Next, spends repair. Spends on repairs is how much? 500. Spends on repair means what? అతను మొత్తం ఆ ఫోన్ బాగా అవ్వడానికి పెట్టిన ఖర్చే కదా బాగు చేయడానికి పెట్టిన ఖర్చే కాబట్టి అది మొత్తం కాస్ట్ ప్రైస్ కిందనే వస్తుంది. సో 7,000 ప్లస్ 500 ఈజ్ ఈక్వల్ టు వాట్? 7,500. ఆన్ ఇట్స్ రిపేర్ ఇఫ్ ఈ సోల్డ్ అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్. దట్ ఫర్ 10,000. ఎంత కమ్మిండు? 10,000 కమ్మిండు. దెన్ ఫైండ్ అవుట్ హిస్ ప్రాఫిట్ ఎంత, లేదా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్. ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? ఫైండ్ అవుట్ వాట్? హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్చేజ్డ్ ఒక ఓల్డ్ మొబైల్ ఫోన్ కొన్నాడు. కొని ఏం చేసిండు? అది బాగలేదంట. దాన్ని బాగు చేసిండు, బాగు చేసి అమ్మిండు. కాబట్టి ఈ కొన్న అమౌంట్ ప్లస్ బాగు చేయడానికైన అమౌంట్ ఏదైతే ఉందో ఈ రెండింటి సమ్ కలిసి ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అవుతుంది. అది ఒక్క పాయింట్ మన మైండ్ లోపల ఉండాలి. కేవలం ఆ పాయింట్ డెవలప్మెంట్ కోసమే ఐ వాట్ ప్రిపేర్డ్ దిస్ మోడల్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ వాట్? 7,000 plus 500, 7,500 we got. Selling price is how much? 10,000. Okay na? Selling price 10,000. Then what? Profit. Then what? Profit is equal to what? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా? ఏ ప్రైస్ ఎక్కువ ఉంది? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది, అంతేనా? సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 10,000 మైనస్ 7,500, అంతేనా? 10,000 ఎస్పీ మైనస్ సిపి కదా. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, షల్ ఐ రైట్ హియర్? Profit is equal to SP minus CP. SP is 10,000, CP is 7,500. Then profit is how much? 2,500. Profit ఎంత వచ్చింది? 2,500 వచ్చింది. Profit what? How much? 2,500. Then find out profit percentage. Profit percentage is equal to what we know? Profit divided by cost price into 100 we know. అంతేనా? Profit ఎంత? 2,500. So cost price 7,500 into what? 100. 2 zeros gets cancelled. 25 1 ja, 25 3 ja, 3 3 ja 9, 1 ఉంటుంది 10 కాబట్టి 3 3 ja 9, 0.33 ja 3 3 ja. So how much the what? Percentage of profit? Profit percentage is equal to what? 33.33%. ప్రాఫిట్ ఎంత వచ్చింది వాడికి? 33.33% ప్రాఫిట్ వచ్చింది. అర్థమైందా? ఇక్కడ కావాల్సిన మైండ్ లోపల మనకు ఫ్రేమ్ కావాల్సింది ఏంటి అని అంటే, కాస్ట్ ప్రైస్ కొన్నాడు, కొన్న తర్వాత రిపేర్స్ కావడం కోసమైన ఖర్చు కూడా మొత్తం కలిసే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే సెల్ చేయడానికంటే ముందు వాడు మొత్తం ఎంతైతే ఖర్చు పెట్టిండో అది మొత్తం కాస్ట్ ప్రైస్ల కిందకే వస్తుంది. సెల్ చేయడానికంటే ముందు సెల్ చేయడం ఎంత? 10,000 సెల్ చేసింది కాబట్టి దీని ముందు ఉన్న అమౌంట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ కమ్ అండర్ వాట్? కాస్ట్ ప్రైస్. కాబట్టి కాస్ట్ ప్రైస్ 7,000 ప్లస్ 500 రిపేర్స్ కాబట్టి టోటల్ 7,500.
7,500 కాస్ట్ ప్రైస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఎంత 10,000. సో ప్రాఫిట్ అంటే ఏంది, ఎస్పీ మైనస్ సిపి కదా, ఎస్పీ 10,000, సిపి 7,500, సో 2,500. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ సిపి వేసినాం కాబట్టి 10,000 మైనస్ 7,500 ఇంత వచ్చింది. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. Profit by cost price into 100. So 2,500 divided by 7,500 into 100. So 2,500 by 7,000 for 7,500 చేస్తే మనకి ఎంత వచ్చింది, 33.33% వచ్చింది. ఎంత వచ్చింది, 33.33% we got. Next, cost price of 15 tables is equal to selling price of 20 tables. Find out profit or loss percentage. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables. నౌ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అంటే ఏం చేయాలి, ఇంటూ 15 tables, 15 T I am placing, is equal to selling price of 20 tables. Okay, now I am taking what selling price this side and 15 this side. So cost price divided by selling price is equal to what, 20 tables divided by what, 15 tables. TT get cancelled, 20 by 15. So in this ratio, that means what, cost price is to selling price is equal to 20 is to 15. Cost price is to selling price is equal to what, 20 is to 15. So ఇట్లా కనుక ఉంటే మనం కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20x we can take, selling price is equal to what, 15x we can take. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20x, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 15x we can take. Now కాస్ట్ ప్రైస్ ఈజ్ 20, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్, 15. సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఉంది, లెస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఉంది, లెస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ లెస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత, 20x మైనస్ వాట్, 15x. 20x లోకి 15x పోతే ఎంత, 5x. ఎంత, 5x. 5x అనేది లాస్ వచ్చింది. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, వినో లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంతరా, 5x డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 20x into 100. X get cancelled, 5 1 ja, 5 4 ja, 4 1 ja, 4 25 ja. So loss percentage is equal to how much, 25%. Loss percentage is equal to how much, 25%. So ఇక్కడ ఏమేం చేసినాము, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables is equal to సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables అని ఇచ్చినాడు. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables is equal to సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 tables. కాబట్టి ఆఫ్ ఉంటే మనం మల్టిప్లై చేస్తామని తెలుసు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 tables is equal to సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 20 tables. సెల్లింగ్ ప్రైస్ మీరు తీసుకొస్తున్నాను, ఇక్కడ ఎట్లా ఉంది, మల్టిప్లైలో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బయటకు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20 tables ఇటు సైడ్ ఉంది, 15 tables ని తీసుకొస్తున్నాను. తీసుకొస్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో 20 by 15. టీటీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్, ఇది రేషియోగా తీసుకోవచ్చు కదా. కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 20 is to 15. ఇట్లాంటి రేషియోలో ఉన్నప్పుడు అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, 20x. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 15x అవుతుంది. లాస్, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో 20 minus 15, 20 లకి 15 పోతే ఎంత ఉంటుంది, 5x. లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వినో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత, 5x డివైడెడ్ బై 20x ఇంటూ 100. సో ఇది మనం సింప్లిఫై చేస్తే వి విల్ గెట్ వాట్, 25%. 25%. కాపీ చేసుకోండి. 13th ప్రాబ్లం చూడండి. The selling price of 6 pence is equal to the cost price of 7 pence. Find out gain or loss percentage. ఏమి ఇచ్చినాడు, selling price of 6 pence is equal to
కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 pence. ఓకేనా? సో ఆఫ్ ఉంటే మనం మల్టిప్లై పెడితే మన విషయం తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 7 pence. ఇప్పుడు ఐఎమ్ వాట్ టేకింగ్ సిపి దిస్ సైడ్. ఇక్కడ ఎట్లా ఉంది, మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అయిపోయి అవుతుంది. 7p అట్లానే ఉన్నది. ఐఎమ్ టేకింగ్ 6p దిస్ సైడ్, డివైడెడ్ బై అవుతుంది కదా, ఇక్కడ మల్టిప్లై అయింది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది 6p. pp get cancelled. So sp is to cp is equal to I got what 7 is to 6. 7 is to 6 అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ sp is equal to 7x అవుతుంది, cp is equal to ఏమవుతుంది 6x అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు sp ఎక్కువ ఉందా తక్కువ ఉందా, sp ఎక్కువ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉంటే అప్పుడు ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ హౌ మచ్ 7x మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ హౌ మచ్ 6x ఈజ్ ఈక్వల్ టు వాట్ 1x. ప్రాఫిట్ 1x వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి నో, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 1x డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 6x ఇంటూ 100. xx get cancelled. సో ఇప్పుడు ఎట్లా అవుతుంది, 6 1 జా 6. ఓకేనా? 6 1 జా 6. 6 పోయిందంటే ఇక్కడ ఉంది 4 ఉంటుంది 40. 6 6 జా 36. మళ్ళీ ఎంత ఉంటుంది 40 ఉంటుంది. 6 6 జా. సో 16.6%. ఎంత పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ హౌ మచ్ 16.6%. 16.6%. సో ఇది 0.5 కంటే ఎక్కువ వస్తే యూ కెన్ ఆల్సో రైట్ వాట్ బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ 17%. ఆప్షన్స్లో ఏబిసిడి ఆప్షన్స్లో 16.6% లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి 17% తీసుకోవాలి. ఏం చేయాలి 17% తీసుకోవాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసినాము, ఇది ప్రాబ్లము ఏం చేసినాము, వాడు ఇచ్చినట్టు స్టెప్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాము. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 6 pence ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 pence. ఆఫ్ ఉంటే మల్టిప్లై సింబల్ పెడతామనే విషయం మీకు తెలుసు. ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఇది మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు సైడ్ అయితే డివైడ్ అవుతుంది. కాబట్టి sp బై cp ఈజ్ ఈక్వల్ 7p బై 6p. pp క్యాన్సల్ అయితే 7/6 వస్తుంది. sp ఈజ్ టు cp ఏమవుతుంది 7 ఈజ్ టు 6 అయింది. అప్పుడు sp ఈజ్ ఈక్వల్ 7x అవుతుంది, cp ఈజ్ ఈక్వల్ 6x అవుతుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, sp మైనస్ cp. 7x మైనస్ 6x ఈజ్ ఈక్వల్ టు వాట్ 1x. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది అప్పుడు, ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఏమో 1x డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 6x ఇంటూ 100. 1x బై 6x ఇంటూ 100. సో వీ విల్ గెట్ యాజ్ వాట్ 16.6% ఈజ్ నథింగ్ బట్ 17%. ఎంత 17%. ఇదేంటి మనకు మోడల్ 13 ప్రాబ్లము. ఇక్కడ 0.5 కంటే ఎక్కువ ఉంటే ఒకటి యాడ్ చేసుకోవాలి, 0.5 కంటే తక్కువ ఉంటే డైరెక్ట్గా రిమూవ్ చేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ గో టు వాట్ అనదర్ మోడల్. వాట్ ఈస్ దట్ మోడల్, సెల్లింగ్ ఏ ప్లాట్ మహేష్ అట్ ద కాస్ట్ ఆఫ్ 15,000. ఒక ప్లాట్ అంట మహేష్ అమ్మిండట, ఎంత రేట్ ఆడదండి 15,000 అంట. హీ గెయిన్స్ 5%. 5% వచ్చింది ఇక్కడ కామౌండ్ 5%. ఇంత అమ్మడం వల్ల 5% ప్రాఫిట్ వచ్చింది. ఫర్ హౌ మచ్ ఈ షుడ్ సోల్డ్ ద ప్లాట్ టు గెయిన్ 15% ప్రాఫిట్. ఫస్ట్ ఇక్కడ దాకా స్టెప్ 1 అనుకోవాలి. ఇక్కడ దాకా స్టెప్ 1, ఇక్కడ నుంచి స్టెప్ 2. ఫస్ట్ స్టెప్ 1 ద్వారా మీకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడండి. స్టెప్ 1 సెల్లింగ్ ప్రైస్, సెల్ చేసింది కదా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 15,000. అండ్ ప్రాఫిట్, profit percentage is equal to how much 5%. Then CP is equal to how much, first you should find out. ఎట్లా వస్తుంది CP? CP is equal to SP into 100 by 100 plus profit percentage. SP ఎంతరా 15,000 into 100 divided by 100 plus profit percentage ఎంత 5. So that's why 15,000 into 100 divided by 105. 15,000 into 100 by ఎంత వచ్చింది మీకు
100/105 వచ్చింది. 100/105 వచ్చింది. సో దీన్ని మీరు 15,000 ఇంటూ 100/105 వేస్తే మీరు చేయండి. ఇక్కడ ఏంటి 15,000 ఇంటూ 100 ఎంత అవుతుంది? 15,000,000 డివైడెడ్ బై 105 అవుతుంది. డివైడ్ చేయండి. ఇక్కడ నాకు డివైడ్ చేస్తే ప్లేస్ సరిపోదు కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ వాట్ ఆన్సర్ 14,286. దీని వాల్యూ ఎంత? 14,286 వచ్చింది. ఎంత వచ్చింది? 14,286 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము? స్టెప్ 2కి లెట్ వి గో టు స్టెప్ 2. స్టెప్ 2లో ఏం చేసింది వాడు? స్టెప్ 2కి సంబంధించింది ఏంది? కాస్ట్ ప్రైస్ అయితే ఇంతే. ప్లాట్ కొన్న రేట్ అంటే అంతే. అమ్మడం ఒకసారి 15,000 అమ్మిండు. కొన్న రేట్ అయితే ఇంతే కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ 14,286 అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత రావడానికి? 15% రావాలంట. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ ఆస్క్డ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎట్లా వస్తుందో చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100. ఈ ప్రిన్సిపల్ అయితే తెలుసు కదా? తెలుసు మీకు. సో దట్స్ వై సిపి ఎంత? 14,286 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ 100 ప్లస్ 15 డివైడెడ్ బై 100. 100 ప్లస్ 15 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు 14,286 ప్లస్ ఎంత వస్తుంది మీకు? 14,286 ప్లస్ 115 నాట్ ప్లస్ ఇంటూ 100 ప్లస్ 15 115 డివైడెడ్ బై 100. సో దీన్ని మల్టిప్లై చేసి మీరే డివైడ్ చేయండి. యూ విల్ గెట్ యాజ్ ఆన్సర్. ఆన్సర్ ఎంత వస్తుందంటే 16,428 వస్తుంది. ఎంత వచ్చింది ఆన్సర్? 16,428. ఈ ఆన్సర్ రావాలి. ఓకేనా? అర్థమైందా? స్టెప్ 1 ద్వారా కాస్ట్ ప్రైస్ ఎంతనో తెలిసింది. కాస్ట్ ప్రైస్ తెలిసినాక ఎంతకి అమ్మితే 15% వస్తుందో కావాలి. ఓకేనా? ఎంతకి అమ్మితే 15% వస్తుందో రావాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100. కాస్ట్ ప్రైస్ ఇంత తెలుసు 14,286 ఇంటూ 100 ప్లస్ 15 డివైడెడ్ బై 100 వేస్తే యూ విల్ గెట్ యాజ్ వాట్? 16,428. సో దట్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్. ఓకేనా? కాపీ చేసుకోండి. ఇది ఒకటి ఆఫీసర్లేదు కదా, ఇది ఒకటి సైడ్కి రాస్తాను చూడండి. ఇది ఒకటి ఇటు సైడ్కి రాస్తున్నాను. 14,286 ఇంటూ 115 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 16,428. ఈజ్ ఈక్వల్ టు 16,428. ఈ స్టెప్ ఇక్కడికి వెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళి అయిపోయిన తర్వాత. ఓకేనా? రైట్. కాపీ చేసుకోండి. ఇప్పుడు వీడియోని పాస్ చేసుకొని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మోడల్ 15. ఏ మర్చెంట్ లాస్ట్ ₹15 by selling 17 bags of rice for 1,020 rupees. What was the cost price of each bag? ప్రతి బ్యాగ్కి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో మర్చెంట్ లాస్ట్ అంటే ఏంటి? లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 rupees. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 bags ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. ఓకేనా? సో నౌ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 bags, let me find out. Cost price is equal to how much? What we know? Loss is equal to CP minus SP. Okay? So CP is equal to ఏమవుతుంది? Loss plus SP అవుతుంది. Loss ఎంత? 15 plus SP ఎంత? 1020 is equal to CP. So 15 1020 అంటే ఎంత వస్తుంది? 1035 is equal to what? కాస్ట్ ప్రైస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 1035 వచ్చింది. 1035 ఏంటిది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 17 bags ఈజ్ ఈక్వల్ టు వాట్? 1035. అంతేనే 17 bagsకి సంబంధించిన కాస్ట్ ప్రైస్. వాడు ఏమడిగాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ అన్నాడు.
అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ బ్యాగ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1035 డివైడెడ్ బై 17 అంతేనా 1035 డివైడెడ్ బై 17 వస్తుంది. 1035 divided by what 17. సో 1035 divided by 17 అంటే ఎంతలో పోతుందో చూడండి. 17 టేబుల్ తోటి డివైడ్ చేయండి. యూ విల్ గెట్ వాట్ ఆన్సర్ ఈజ్ వాట్ 63 వస్తుంది. 63 ఆన్సర్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ బ్యాగ్ ఈజ్ హౌ మచ్ 63. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ బ్యాగ్ ఈజ్ హౌ మచ్ 63. యూ విల్ గెట్ 63. యూ విల్ గెట్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాము. ఇది కాస్ట్ లాస్ట్ 51 రూపీస్ అట. 51 కాదు 51 రూపీస్. ఇది 51. ఇది 51 అంటే ఏమవుతుంది? ఇది 51. దిస్ వన్ ఈజ్ వాట్ 51. 51 యాడ్ చేసి ఎంత వస్తుంది? 71. యూ విల్ గెట్ 1071. 1071 వస్తుంది. 1071. 1071 డివైడెడ్ బై 17. 1071 divided by what 17. Then you will get answer 63. But options లో ఆన్సర్ 63 ఉంది కాబట్టి సో 63 ఓకేనా. సో 15 బదులు 51 తీసుకోండి. అర్థమైంది కదా. లాస్ అనేది 51 ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 బ్యాగ్స్ 1020. మనకి లాస్ట్ 51 వచ్చిందట ఇది అమ్మడం వల్ల. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు? లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అని తెలుసు. అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? లాస్ ప్లస్ ఎస్పీ అవుతుంది. సో అది 51 ప్లస్ 1020 యాడ్ చేస్తే సిపి వస్తుంది. సిపి ఈజ్ ఈక్వల్ టు 1071. సో దట్స్ వై సిపి ఆఫ్ 17 బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 1071 వచ్చింది. సో సిపి ఆఫ్ వన్ బ్యాగ్ ఏమవుతుంది? డివైడెడ్ బై 17 వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ 63 వస్తుంది. ఓకేనా. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో ఇన్ టుడేస్ క్లాస్ వాట్ ఈస్ ద క్లాస్ నెంబర్ 101. సో నౌ maths class number 101 classwork and maths class number 101 homework and maths class number 101 exam. Okay na? So classwork em chestaru, you write what all the problems what we have discussed on the board, just copy it in classwork notebook lo copy cheyandi. ఆ తర్వాత హోంవర్క్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాను ఈరోజు డిస్కస్ చేసినవి 5 ప్రాబ్లమ్స్. ఒక్కొక్క మోడల్ 5 మోడల్స్. ఒక్కొక్క మోడల్కి 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. అంటే 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. మీరు 1 మోడల్కి ఇంకా 5 ప్రాబ్లమ్స్ చేయాలి. ఒక మోడల్కి 5 ప్రాబ్లమ్స్ అంటే 5 మోడల్స్ టీచ్ చేశాను కాబట్టి 25 ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్. 25 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఏముంటుంది? టుడేస్ క్లాస్ ఇస్ 101. దీనికంటే ముందు 5 డేస్, దీనికంటే ముందు 5 క్లాసెస్ వాటిని ప్రిపేర్ కండి. ఆ 5 క్లాసెస్ ప్రిపేర్ అవుతే నియర్లీ 5 5 25 మోడల్స్ వస్తాయి. ఆ 25 మోడల్స్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అంటే మీరు 25 మోడల్స్ డైలీ రివిజన్ చేస్తారు. అంటే 5 డేస్ డైలీ రివిజన్ చేస్తున్నారంటే ఎవ్రీ డే సంబంధించి ఒక రోజుకి సంబంధించింది 5 టైమ్స్ రివిజన్ అవుతుంది కాబట్టి మైండ్లో ప్రింట్ అవుతుంది. అట్లా మైండ్ లోపల ప్రింట్ కావాలని ఈ ఎగ్జామ్ కాన్సెప్ట్, ఎవ్రీడే ఎగ్జామ్ కాన్సెప్ట్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద టుడేస్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 101. ఓకేనా. రైట్. Bye bye. Have a nice day.